నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలకు భద్రత మేమున్నామని భరోసా కల్పించేందుకు నెల్లూరు పోలీసులు రాత్రిపూట స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపైన అనవసరంగా తిరుగుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి ఒక్కరిని ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ నుంచి వస్తున్నావు, ఏం పని మీద వెళ్తున్నావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సరైన సమాధానాలు చెప్పని వారి తాట తీస్తున్నారు. వరుసగా 3 రోజుల నుంచి డ్రైవ్ కొనసాగుతోంది. మొదటి రోజు కోటింగ్, రెండో రోజు వార్నింగ్, మూడో రోజు ఫింగర్ ప్రింట్స్తో వ్యక్తిగత వివరాలను స్కాన్ ద్వారా నమోదు చేసుకున్నారు. నిర్జన ప్రదేశాల్లో ఉన్న వారిని పట్టుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. అనుమానితులుగా కనిపిస్తే వెంటనే స్టేషన్కు తరలిస్తున్నారు. అసాంఘిక శక్తులను అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల స్పష్టం చేస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో ఎక్కడ అలసత్వం వహించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించి ఉన్నారు. 3 రోజులుగా స్పెషల్ డ్రైవ్ ఎఫెక్ట్తో నగరమంతా నిర్మానుష్యంగా మారింది. రాత్రి 10 తర్వాత బయట తిరగాలంటే ఆవారాగాళ్ళు, మందుబాబులు, పోకిరి వెధవలు, ఆకతాయిలు హడలిపోతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒక్కో రోజు ఒక్కో టీంగా ఏర్పడి నగరంలో రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. నగరంలో పోలీసు బందోబస్తు ఆటోమేటిక్గా పెంచేశారు. అంటే నగరంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మీరు తీసుకున్న చర్యల భాగంగా వరుసగా 3వ రోజు ఈరోజు ఎలా ఉంది మీకు ఇక్కడ? వాళ్ళు పట్టుకోండి ఫింగర్ ప్రింట్స్ చూడండి, అది పెట్టండి వాళ్ళకి. బ్రీత్ అనలైజర్ పెట్టండి, బ్రీత్ అనలైజర్ తాగినారేమో చూడండి, తాగినారేమో. నెల్లూరు నగరంలో ఈ మధ్య జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ఫుల్గా కంట్రోల్ తెచ్చి ప్రజలకి శాంతి భద్రతలు కలుగజేయాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు, అజితా వేజండ్ల మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము జిల్లా నుంచి మొత్తం డిఎస్పీలము, సిఐలం అందరం కూడా వచ్చి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ డ్రైవ్ రాత్రి 2-3 దాకా ఉంటుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం, లేదా గంజాయి కానీ లేదా ఆల్కహాల్ కానీ సేవించి తిరగడము, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ డ్రింకింగు, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు చాలా వరకు కంట్రోల్ అయినా ఉన్నట్టు అనుకుంటా ఉన్నాను. చాలా కూడళ్లలో జనం బాగా పలుచగా ఉన్నారు. ముఖ్యంగా మన నెల్లూరు నగరం శాంతి భద్రతల కోసం నైట్ అంతా కూడా మేము హార్డ్ వర్క్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఉండేందుకు కృషి చేస్తూ ఉన్నాం. ఎలా ఉంది ఇప్పుడు? 3 రోజుల నుంచి పోలీసు వాళ్ళు చాలా గట్టిగా వార్నింగ్లు ఇస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ? పోలీసు వాళ్ళు కానీ లేకపోతే మేము తిరగలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మాకు ప్రస్తుతానికి బాగానే ఉంది, కానీ జనాలు అయితే చాలా తక్కువగా తిరుగుతున్నారు. అంటే ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఏదో ఒక గొడవలతోటి ప్రతి టైంలో తాగుబోతులు కానీ రకరకాల వాళ్ళు కానీ తిరుగుతూనే ఉంటారు. అవును. ఇప్పుడు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం మీద పోలీసు వాళ్ళు అలాగుంటే కరెక్ట్, బాగుంది. వాళ్ళు అనేవాళ్ళు కరెక్ట్గా డ్యూటీలు చేస్తున్నారు, బాగుంది. ఇలాగే ఉంటే ఇంకా బాగుంటుంది. చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు కదా చాలా వరకు బాగుందమ్మా. ఇప్పుడు పోలీసు సంస్థ వారు మళ్ళీ తర్వాత ఆటోలు తిరగద్దన్నారు, కానీ ఎమర్జెన్సీ పరంగా ఏదైనా అంబులెన్స్ లేని టైంలో ప్రజల కోసం ఫ్యామిలీ వచ్చినా ఏదైనా దింపేదానికి మేము వేస్తున్నాం. అది ఇప్పుడైతే పోలీస్ సంస్థ వారు చాలా వరకు బాగా వర్క్ చేస్తున్నారు.
ఇలాగే కొనసాగితే చాలా బాగుంటుంది నెల్లూరు సిటీ. అది నెల్లూరు నగరంలో 10 దాటితే ఎవరు రోడ్ల మీదకి రావద్దు, ఏదైనా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప మీరు రాత్రులు తిరగొద్దు అనే ఒక పోలీసు వారి హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరం అంతా సైలెంట్ పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా తిరిగే సూచనలు కనిపించలేదు. మొదటి రోజు లాఠీలతో పని చెప్పారు, రెండో రోజు హెచ్చరికలు జారీ చేశారు, మూడో రోజు పూర్తిగా అందరూ అర్థం చేసుకున్నారు. దాదాపు ఇక్కడ ఎవరు కూడా కనిపించే పరిస్థితి లేదు. మొత్తానికి పోలీసు వారు తీసుకున్న చర్యలకి ప్రజలు హర్షిస్తున్నారు. గత రాత్రి కావలి డీఎస్పీ శ్రీధర్ నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. పై అధికారుల ఆర్డర్స్ మేరకు నగరంలో రాత్రి 10 తర్వాత ఎవరు కూడా ఊరికే తిరగకూడదు. మరి ఏమైనా అవసరమయ్యి తిరిగితే తప్పులేదు, కానీ తాగి తిరగడము అట్లా ఇట్లా చేయడము అది ఒప్పుకోకూడదు. రాత్రి 10 నుంచి ఈ డ్రైవ్ కొనసాగుతుంది. నైట్ 3 వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా తిరగడము జరగకూడదు. తాగి తిరగడం కానీ, గంజాయి స్వీకరించడం కానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ ఎలాంటివి జరగకుండా కూడా చూస్తున్నాం. మొదటి రోజు పోలిస్తే ఇది మూడో రోజు ఎలాగ కంట్రోల్కి వచ్చిందంటారు? మూడో రోజు నాకు తెలిసి చాలా వరకు కంట్రోల్కి వచ్చింది. ఇంకా కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి మా పై అధికారులు తెలియజేస్తున్నారు. వారి సూచనల మేరకు హార్డ్గా వర్క్ చేసి మన నెల్లూరు నగరంలో శాంతి భద్రతలు కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.